కానీ కొంతమంది అన్వేషణతో వస్తారు, దేవుని సన్నిధిలో దేవునిలో ఆనందించాలని వస్తారు, వాక్యం వినాలని వస్తారు, దేవునితో రాత్రి గడపాలని వస్తారు, యాకోబులాగా పెనుగులాడాలని వస్తారు. తమకున్న బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రశ్నలు వాటన్నిటి విషయంలో ఒక స్పష్టమైన ఆన్సర్ పొందాలని పోరాటంతో వచ్చే భక్తి పరులు లేకపోలేదు, నీతిమంతులు లేకపోలేదు, ప్రార్థనా యోధులు లేకపోలేదు. ఇందాక నేను చెప్పినటువంటి జాతులు ఒకరో ఇద్దరో తగులుతారు. మొత్తం దాదాపుగా దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి భయభక్తులు కలిగి వచ్చేవాళ్ళే ఉంటారు. కానీ ఆ ఒకరిద్దరు కూడా మారు మనసు పొందాలని చెప్తున్నాను నేను. సరే, పాయింట్కి వస్తా. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి గుడ్డిగా నమ్మొద్దు. అసలు యేసు ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏ న్యాయం ప్రకారం దేవుడు అన్నది స్పష్టంగా తెలుసుకొనే నువ్వు విశ్వసించాలి. అడిగి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. యేసు ప్రభువుని గుర్తించినటువంటి వ్యక్తులు యేసు చేత నిజంగా వెలిగింపబడిన వ్యక్తులకి ఒక బాధ్యత అప్పగించబడింది. అదేంటంటే యేసును గురించి తెలుసుకున్న వారు ఇంకా అనేక మందిని వెలిగించాల్సి ఉంది. యేసుని గురించి నువ్వు ఎంత గ్రహింపు పొందుతావో, ఎంత తెలుసుకుంటావో, అంత నీలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతూ ఉంటుంది. నువ్వు ఆయన ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీలో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంటుంది. ఇది రహస్యం. ఏ చీకటి? అజ్ఞానాంధకారం పోతూ ఉంటుంది. నువ్వు క్లియర్ అవుతావు. అర్థమైందా? నీకు నువ్వు పిచ్చి పనులు చేయవు, పిచ్చి ప్రవర్తించవు. నువ్వు ఏది చేసినా అందులో జ్ఞానం ఉంటుంది, ఏ స్టెప్ వేసినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు కావాలి, నీ జీవితంలో అది రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా నువ్వు వెలిగించబడతావు. ఎందుకంటే నన్ను అడుగుమని ఆయనే చెప్పాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన వాటిని నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవునికి మొర్రపెట్టు. భక్తుల్ని వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేదా నువ్వు ఎవరైనా భక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ నోటి నుంచి కూడా నీతో మాట్లాడతాడు. గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు ఏదో ఒక విధంగా నీకు సమాధానం వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కానీ ఒకటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, దయచేసి రాజీ పడొద్దు. ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా నువ్వు ఉండొద్దు. తెలిసి తెలియని వ్యక్తిలాగా నువ్వు ఉండొద్దు. ఖచ్చితంగా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి ప్రభువుని గురించి. ఎందుకు ఇంతసేపు ఇది నొక్కి చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత మంచిది. ఎవరికి? నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది మంచిది. నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీ కుటుంబానికి, నీ బంధు జనావళికి, నీ ఇరుగు పొరుగులకు అది మంచిది. ఎందుకంటే ఇక ఆయన గురించి స్పష్టంగా తెలుసుకున్న నువ్వు ఇక ఆయన కొరకు వాడబట్టం మొదలు పెడతావు. ఇతరులతో షేర్ చేసుకోవటం మొదలు పెడతావు, పంచుకోవటం మొదలు పెడతావు. అది ఒట్టిగా పోదు. ఎప్పుడైతే నువ్వు వెలిగించబడ్డావో ఆ వెలుగు ఇక నీలో ఆగదు. ఇక అనేకుల్ని వెలిగించడం మొదలు పెడతా ఉంటుంది. ఈ భారం ప్రతి గుండెలో ఉండాలి. నేను దేవుని బిడ్డని, నేను యేసయ్యని ప్రేమిస్తున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను యేసయ్య బిడ్డని, నాకు యేసు కావాలి. నిజమేనా? నిజం కాబట్టి ఆలైట్కి వచ్చామంటారా? సంతోషం, వందనాలు. అయితే మరి నేను అడిగితే చెప్పగలవా? యేసు ఎందుకు దేవుడు? మిగిలినవన్నీ వదిలేసి యేసును మాత్రమే ఎందుకు విశ్వసించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు సేవించాలి, ఎందుకు ఆరాధించాలి అని నేను అడుగుతా. నువ్వు చెప్తావా? సరే, నాకు చెప్పకపోయినా నిన్ను ప్రశ్నించే కనీసం ఇతరులకైనా నువ్వు చెప్పగలిగి ఉండాలి. తమ్ముడా, చెప్పగలిగి ఉండాలి. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు చెప్పాలి. ఆచారంలో, అలవాటులో, గుడ్డితనంలో ఉండొద్దు. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ని సీరియస్గా తీసుకోకుండా ఎవరు అరా కొర్రా ఉంటారో అసలు వారికే వారు ప్రయోజనం కాదు, ఇక ఇతరులకేం ప్రయోజనం అవుతారు? ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నా, మీకు దేవుని మాటలు చెప్తున్నాను. నేను కొన్ని విషయాలు మీకు అర్థం కాని సంగతులు నేను బోధపరుస్తున్నా. మీకున్న డౌట్స్ కొన్ని నేను సమాధానం ఇస్తున్నా, వాటికి అనుమానాలకి సమాధానం ఇస్తున్నా. ఇవన్నీ ముందు నాకు వచ్చినాయి, మీకు వచ్చేవన్నీ ముందు నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను గ్రంథంలో కానీ భక్తుల ద్వారా కానీ ముందు నేను విషయ సేకరణ జరిగించా.
మ్యాటర్ తీసుకున్నా, ప్రశ్న వేసుకున్నా, దానికి సమాధానం పొందుకున్నా, అదంతా నా హృదయంలో పెట్టుకున్నా. ఈరోజు ఆ హృదయంలో ఉన్న ఆ వాక్కు, ఆ జీవం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎక్కడెక్కడో ఉన్న అనేక మందిని అది కదిలిస్తూ ఉంది. ఆయనకే మహిమ ఉంది కాబట్టి. ఇది మీకెందుకు చెప్పానంటే నా గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, నాది గొప్పతనం కాదు, నా హృదయంలో అది నింపిన దేవుని గొప్పతనం. అయితే నీకెందుకు చెప్తున్నానంటే నీ హృదయంలో కూడా ఆ భారం ఉండాలి, ఆ అన్వేషణ ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. అడిగిన వాడికి సమాధానం చెప్పడానికి అంబుల పొదిలో బాణాలు సిద్ధపరచుకున్నట్టు సబ్జెక్టు నీ హృదయంలో నింపుకొని ఉండాలి. అర్థమైతే కొట్టు, అర్థమైతే కొట్టు చప్పట్లు. స్తోత్రం. చెప్పాలి తెలియని వాళ్ళకి, ఒకటొకటి వినమర్చి చెప్పాలి. చెప్పాలంటే ప్రతిదీ ఏం చేయాలి చెల్లి? అడిగి తెలుసుకోవాలి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకేనా? ఒక పాయింట్ దగ్గర ఆగుదాం. ప్రార్థన చేయాలి అన్నారు. ఎందుకు చేయాలి ప్రార్థన? అన్నీ తెలిసిన దేవుడికి మళ్ళీ మనం ప్రార్థన చేసి చెప్పేది ఏంది? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియనన్నాడా లేదా యేసయ్య? చూడు కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి తొందరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. 8వ వచనం చూడండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి భయపడక చదువు నాయన. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. అదేంది, మీరు అడక్క మునిపే మీ పరలోకపు తండ్రికి మీ అక్కర్లు తెలుసు అన్నాడు. మళ్ళీ ఇంకా ప్రార్థన ఎందుకు ప్రభా? దేవునికి మహిమ. అక్కర తెలియటమను ఇవ్వటం ఒక్కటి కాదు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, నీకు ఒక 10,000 రూపాయల డబ్బులు అవసరం. మీ ఇంటి పక్కనే నేను ఉంటున్నా. నీ భార్య నా భార్యతో చెప్పింది, ఇట్లా 10,000 డబ్బులు కావాలి, మా ఆయన వెతుకుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని. నా భార్య నాకు చెప్పింది, అన్నయ్యకి 10,000 డబ్బులు అవసరమని అంట, చాలా ఇబ్బందిగా ఉందంట, సో వాటి కోసం తిప్పలు పడుతున్నాడంట అని నాకు చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ తలుపు బెయ్యి బాది నిన్ను పిలిచి 10,000 డబ్బులు తీసుకో అంటానా? నాకు తెలుసా లేదా నీ సమస్య? నువ్వు నన్ను అడక్క మునిపే నీ సమస్య తెలుసా లేదా? ఏందండి ఎవరు చెప్పట్లేదు? నిద్ర పోతున్నారా లేదా ఇప్పుడే నిద్ర లేచారా? బాగానే ఉండరుగా, చెప్పండి. నువ్వు నన్ను అడక్క ముందే నాకు తెలుసా లేదా? ఎవరి ద్వారా? నీ భార్య నా భార్యతో చెప్పింది, అది నా దృష్టికి వచ్చింది. తెలిసినంత మాత్రాన పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తానా? నా భార్య ఒకవేళ తొందర పెట్టింది అనుకో, పాపం అన్నయ్య గారు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం ఇవ్వచ్చు కదా అందనుకో, నేనేమంటా? ఆగమ్మా, ఆగు, ఇద్దాం, ఆగు, దడపడతామే. ఇప్పుడు నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని ఆయనకు తెలుసు, నేను శ్రీమంతుడని తెలుసు. మరి ఆ డబ్బులు అవసరమైనప్పుడు అది ఖచ్చితంగా నన్ను అడిగితే నేను ఇస్తానని కూడా అతనికి తెలుసు. తెలియపోతే అడిగిద్దు, నా దగ్గర ఉందని తెలుసు, అడిగితే ఇస్తానని కూడా తెలుసు, ఇచ్చే బుద్ధి నాకుందని, ఆ మంచి మనసు నాకుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా అతను నన్ను అడగలేదంటే ఏమో అతనికి వేరే రూట్ ఉందేమో. తీరా నేను డబ్బులు తీసుకెళ్ళి ఇదిగో అంటే అక్కర్లేదు నా దగ్గర ఉన్నాయంటే నా పరుగు పోదు. నేనైతే మరి ఆలోచిస్తాను, మరి మీరు ఎగబడిస్తారేమో నాకు తెలియదు. మీరేమంటారు? అవతల వాళ్ళకి అవసరం ఉందని కానీ పరిగెత్తుకుంటూ పోయి తలుపుని పెటామని కొట్టి ఇదిగో డబ్బులు అని ఇస్తావా? మర్యాదేనా అసలు? అది మా అక్కర్లేదు పో అంటే ఏంటది కదా?
తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. నాకు తెలిసినంత మాత్రం నేను ఎగబడి ఇవ్వను. అక్కర కలిగిన వాడు వచ్చి అడగాలి. అందుకే అడుగుడి అన్నాడు 7:7లో. ఏ 7:7? మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, అది వెదకుడి మీకు దొరుకును, అది తట్టుడి మీకు తీయబడును. అందుకే పాట పాడుకున్నాం. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. దేవునికి మహిమ. ఇప్పుడు అడగమన్నాడు, ఆయనే చెప్పాడు. అయితే ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, ఎప్పుడు అడగమన్నాడు, ఏం అడగమన్నాడు? 4 ప్రశ్నలు. ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, ఎప్పుడు అడగమన్నాడు, ఏం అడగమన్నాడు? ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు? అసలు ప్రార్థన అంటే ఏంది? ఏమండి, నేను ఇందాక చెప్పానే, ప్రార్థన కూడా మనకి కొంతమంది కోతుల వ్యవహారంగానే ఉంటుంది. కోతుల వ్యవహారంగానే ఉంటుంది ప్రార్థన కూడా. పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, సాయంత్రం రావాలి, ప్రార్థన చేయాలి, అంతే. ఎందుకు అట్లా ప్రార్థన అంటే, ప్రార్థన మరి మన క్రైస్తవులం కదా, ప్రార్థన చేయాలి కదా, అందుకని. చర్చికి వచ్చినా కూడా అంతే. నేను ఒక మాట చెబుతున్నా, ఆ ప్రార్థన కూడా ఎప్పుడన్నా చూడు అదే విషయాలు ఉంటాయి. ఏదో 4 ముక్కలు అలవాటు చేసుకుంటారు. ఇక మోకాళ్ళు వేసారంటే ఇక ఆ 4 ముక్కలు చదవటం, పాఠం అప్పచెప్పటం, లేచి రావటం. అసలు ప్రార్థన ఏంది? ప్రార్థన అంటే ఏంది? అసలు దేవుడికి నీకున్న అనుబంధం ఏంది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, నా కొడుకు ఉన్నాడు. రోజు వచ్చి వాడు 4 ముక్కలు నా ముందు చదివి 4 ముక్కలు 4 మాటలు, రోజు ఒక 4 మాటలే బట్టి 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 అయ్యే మాటలు తీసుకొచ్చి రోజు అదే మాటలు నా దగ్గరకు వచ్చి, నానా వందనాలు, నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానాది కావాలి, ఇంతే సంగతులు ఇవ్వండి. ఈ 4 ముక్కలే అంటున్నాడు అనుకో రోజు వాడు. నేను ఎట్ట ఫీల్ అవుతా? మీరు ఎట్ట ఫీల్ అవుతారు చెప్పండి? మీ పిల్లలే మమ్మీ అన్ని దగ్గరకు వచ్చిందా, నేను చెప్పిన అన్ని అట్లనే అదే పద్ధతిలో రోజు అలానే అడిగారు అనుకో, మీరు ఎట్ట ఫీల్ అవుతారు? పాప నీకు ఇవి కావాలా, అలాగే సరే పో అని అంటావు నువ్వు కూడా. ఏంటి రోబోటిక్ వ్యవహారం, ఏంది రోబోలాగా, ఏంది క్యాసెట్ ఆన్ చేయగానే అయ్యే పదాలు వచ్చినట్టు, అయ్యే పాటలు వచ్చినట్టు ఎప్పుడన్నా కనపడి ఆ 4 ముక్కలే మాట్లాడుతున్నా, ఇంకేం లేవా మాట్లాడడానికి? ఇంకేం లేవు మమ్మీ వందనాలు, నాకు ఫలానాయి కావాలి, ఫలానా టైంలో కావాలి, ఇవ్వండి అంటే ఏంది అది? కాదు. దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు బిడ్డలం. మన అక్కరలు అవసరాలు ఆయనకు ముందే తెలుసు. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం మనం దేవుణ్ణి అడిగి పొందుకోవటానికి మాత్రమే దేవుణ్ణి సమీపించుదామా? అట్లన రాదు. ఏ కొడుకైనా ఏ కూతురైనా తండ్రిని ఒక ATM లాగా మాత్రమే వాడతారా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాటలు పడతాం మనం, ఎంత చనువుగా ఉంటాం, ఎంత స్వాతంత్ర్యంగా ఉంటాం, ఎన్ని విషయాలు మాట్లాడతాం. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కూతురు ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ఘనపరుస్తారు.
తండ్రి గొప్పతనాన్ని, తండ్రి ప్రేమను గురించి మాట్లాడతారు. తండ్రి ఔన్నత్యాన్ని గురించి తలపోసి మాట్లాడతారు. అంతేనా? తండ్రిని అడిగి తెలుసుకుంటారు, కొన్ని చెప్పమని కోరతారు. ఇంకా చెప్పాలంటే కొంచెం సెలవు వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కూర్చుంటారు. అంతేకాదు, ఒకవేళ సెలవులో బిడ్డ ఇంటికాడుండి తండ్రి జాబ్కి వెళ్తున్నాడు అనుకో, వెంటబడి ఏడుస్తారు, వదిలిపెట్టరు తండ్రిని. మళ్ళీ తండ్రి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడో, కొన్నిసార్లు తంతాడు కూడా. మీ నాన్న ఎప్పుడు తనలేదా నిన్ను? నాన్న చేత తనులు తిన్నాడు చేతులు ఎత్తండి. నేను కూడా తిన్నాను. మీ నాన్న తన్నకపోతే చేయెత్తవాగు, తంతే చేయొద్దు. మా నాన్న చేత నేను చాలాసార్లు తన్నులు తిన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమైంది? తన్నాడా? రైట్. మిమ్మల్ని తన్నాడా? డౌటే లేదుగా. తన్నకపోతే మనం ఆదామ సంతతి ఎట్ట అవుతాం? తన్నులు తినటమే రైట్. తన్నే తండ్రే అయినా సరే ఆయన వదలబుద్ధి కాదు. అవునా? దొరికితే చాలు. అసలు ముందు మన నాన్న దగ్గర ఎక్కువ ఎందుకు కలుస్తాం తెలుసా? చిన్నప్పుడు డౌట్లు తీర్చుకోవడానికి. రోడ్డు మీదకి తీసుకెళ్ళని అడుగుతామా? తీసుకొస్తాడా? వచ్చిన కాడి నుంచి అదేంది అదేంది. ఇక ఆయన ప్రసంగం మొదలుపెట్టి చేసుకుంటా రావాలా. మన డౌట్లన్నీ అడుగుతూ ఉంటాం, ఆయన అన్నీ క్లారిటీ ఇచ్చుకుంటా రావాలా. మళ్ళీ డౌట్ ఒకదాన్ని క్లారిటీ ఇస్తే మళ్ళీ అందులోంచి ఇంకో డౌటు. డాడీ, ఆ ఆంటీ ఎందుకు ఏడుస్తుంది అంట. ఆంటీయా? వాళ్ళ ఆయన కొట్టాడంటలేమ్మా, వాళ్ళ ఇంట్లో గొడవ అయింది, కొట్టాడంట, అందుకని ఏడుస్తుంది. కొట్టాడా? ఎందుకు కొట్టాడు? ఈయనకేం తెలుసు? పాపం కదా, ఏడుస్తుంది ఆంటీ. బాగా కొట్టాడా? ఏం తీసుకొని కొట్టాడు? అరే నాకేం తెలిసే తల్లి, పాపం కదా. ఎక్కడ తగిలినాయి అంట? నేను అడిగానా? ఈ రకంగా ఎన్ని డౌట్లో. అంటే తండ్రి దగ్గరికి పోయినప్పుడు మన అనుమానములను తీర్చుకోవడానికి మనం ఆలోచన చేస్తాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మనకు అనుమానాలు తీర్చినప్పుడు నీకు చాలా తెలుసు డాడీ, చాలా గొప్పోడి డాడీ, నువ్వు చాలా తెలుసు డాడీ అంటాం. మనకు సగం తెలిసిన ఇన్నర్ ఫీలింగ్, ఏదో ఆనందం. ఒక బిడ్డ తండ్రితో వ్యవహరించే తీరు ఉంటుంది చూశారు, ఆ విధమైన అనుబంధాన్ని మన నుండి దేవుడు నిరంతరం ఆశిస్తాడమ్మా. బ్రదర్, ప్రార్థన అనగానే ఏదో యంత్రంలాగా మోకాళ్ళుని టేప్ రికార్డులో క్యాసెట్ ఆన్ చేయగానే ఆ 4 మాటలే వచ్చినట్టు మోకాళ్ళు వేసి యంత్రంలాగా 4 వల్లించి లేచి రావటం కాదు. ఒక తండ్రితో బిడ్డ వ్యవహరించినట్టు నీవు దేవునితో సమీపముగా వ్యవహరించుట ఒక అద్భుతమైన అనుభవం. ఆ విషయంలో వెలిగింపు పొందలేదనుకో, దేవునితో భక్తుడికి భక్తురాలికి లోతైన అనుబంధం ఉండదు. ఆ విషయంలో వెలిగింపు పొందకపోతే, ఆ విషయంలో మనందరికీ వెలిగింపు ఉండాలి. నేనైతే అలానే ఫీల్ అవుతా. యాంత్రికంగా చేయటం నాకు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి దేవునితో కూర్చొని ఒంటరిగా ప్రశాంతంగా మనసారా మాట్లాడుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, నడుస్తానైనా పడకలోనైనా మాట్లాడుకోవచ్చు, ఆయనతో నడుస్తానైనా మాట్లాడుకోవచ్చు, కూర్చొనైనా మాట్లాడుకోవచ్చు, మోకాళ్ళేసి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు, కళ్ళు తెరచి కూడా మాట్లాడవచ్చు. యేసయ్య కళ్ళు తెరిగి కూడా ప్రార్థన చేశాడు తెలుసా? యోహాను సువార్త 11 ఇంటికి పోయి చూడండి, ఇప్పుడు వద్దులే. ఆయన కనులెత్తి కళ్ళు తెరచి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు. కానీ ఒకటి, నువ్వు ఆయన నువ్వు ఒక తండ్రి బిడ్డలు కొనసాగించేటువంటి అద్భుతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిరంతరం కాంక్షిస్తున్నాడు. ఆయన మన తండ్రి అని యేసయ్యే చెప్పాడు. మీ తండ్రి మీ నాన్న.
బైబిల్ గ్రాంధిక భాషలో రాయబడింది కనుక తండ్రి అన్నాడు. నువ్వు మీ నాన్న ఏమని పిలుస్తావు? డాడీ అని పిలుస్తావా, నాన్న అని పిలుస్తావా, అయ్యా అని పిలుస్తావా, నాయన అని పిలుస్తావా, పప్ప అని పిలుస్తావా? నువ్వు ఏమని పిలుస్తావో మీ నాన్నను నువ్వు పిలుచుకునే ఆ చనువైన పిలుపుని యేసయ్య నీకు చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ మీ నాన్నని పప్ప అనే అలవాటు చిన్నప్పటి నుంచి నీకు పప్ప అనే అలవాటే ఉందనుకో, యేసయ్య చెప్తున్నాడు ఆయన మీకు పప్ప అంటున్నాడు. నీకు నువ్వు డాడీ అంటాం అలవాటు అనుకో, ఆయన అంటున్నాడు పరలోకమందు ఉన్నవాడు మీ డాడీ అంటున్నాడు. నాకు మా నాన్న అంటాం అలవాటు, నేను నాన్న అంటాను. దేవుడు అంటున్నాడు అదిగో పరలోకమందు ఉన్నవాడు మీ నాన్న. తండ్రి అని పిలుస్తావా? అదిగో పరలోకమందు మీ తండ్రి ఉన్నాడు అంటాడు. అంటే ఎలా ఒక బంధుత్వాన్ని కలుపుతున్నాడు యేసయ్య. ఒక అధికారి దగ్గరికి అయితే యాంత్రికంగా పోతాం, యాంత్రికంగా వచ్చేస్తాం. నాన్న దగ్గరికి ఇందాక నేను చెప్పాను చూడు, 4 మాటలు అప్పచెప్పి వస్తామని. అధికారి దగ్గరికి యాంత్రికంగా పోయేది. నాన్న దగ్గర గట్టబాం ఫ్రీ ఉంది నాన్న దగ్గర. సో దేవుని సమీపించేటప్పుడు నీకు చాలా స్వాతంత్ర్యం ఉంది, చనువు ఉంది. ఎంత అంటే విశ్వసించిన నిన్ను ఆయన కూతురుగా స్వీకరించాడు, కొడుకుగా స్వీకరించాడు. ఒక తండ్రి దగ్గరికి కొడుకు ఎంత చనువుగా వెళ్తాడో అంత చనువుగా నువ్వు దేవుని సమీపించే అవకాశం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు యాంత్రికంగా ఉండాలనేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చనువుగా స్వతంత్రంగా ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన సహవాసంలో, ఆయన సాంగత్యంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. అది అర్థమైన వాడే పాడుకున్న పాటలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. మీలో ఎంతమందికి ఉంది అనుభవం? ఎంతమందికి ఉంది? దేవునితో అలా చనువుగా నేను వెళ్తానన్నా, నాకే కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడుకోవాలని అదొక మంచి ఇష్టంగా ఉంటుంది నాకు అంటే యథార్థంగా చేయొచ్చు. నిజమేనా? ఒకప్పుడా ఇప్పుడు కూడా? ఒకప్పుడా ఇప్పుడు కూడా? నేనైతే అట్ట అనుకోవట్లా. ఇప్పుడు ఏ కొంచెం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అన్నీ షో చేయట్లేదు కదా, దేవుడు చూస్తున్నాడు. ఆల్ నైట్ అయినా నిద్రపోతాడు అనుకున్నాయింది. నువ్వే నిద్రపోనప్పుడు ఆయన ఎట్లా నిద్రపోతాడు? ఆయన చూస్తున్నాడు. నిజం చెప్పు, దేవుడి వైపు ఆకర్షింపడుతున్నావు, సెల్ ఫోన్ వైపు ఆకర్షింపడుతున్నావు? ఒకప్పుడు దేవుని, ఇప్పుడు కూడా దేవుని వైపేనా? నిజంగా ఆ అనుభవం నీకుంటే ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలవో. ఎన్నన్నా చుట్టుముట్టని నిన్ను, నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ఎవ్వడు ఏది తీసేయలేదు. బ్రదర్, అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? దేవుణ్ణి సమీపించేవాడు ఏ రీతిగా సమీపించాలని చెప్తున్నాను. ఆయనకి మనకున్న అనుబంధం ఏంటి? రైట్, ప్రార్థన. దేవుణ్ణి అడగటం, దేవునితో సంభాషించడం, దేవునితో గడపటం, దేవునిలోని మాధుర్యాన్ని ఆస్వాదించటం. ఆ వెలుగు చేత వెలిగింపబడి ఈ ఆచార సంబంధమైన ప్రార్థన అనే అజ్ఞానాంధకారం తొలగిపోయి సరిగ్గా ప్రభువు చేత వెలిగింపబడ్డప్పుడు అది మనకు ఒక అద్భుతమైన అనుభవం. యేసయ్య దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, ఇనోడు మరుగౌ వేళ ಜನಕೂನಿ ಕಡಕೇಗಿ ಇನೋಡು ಮರುಗೌ ವೇಳ ಜನಕೂನಿ ಕಡಕೇಗಿ ಮನಸಾರ ವಿಶ್ರಾಂತಿ ಅನುಭವಿಸುವೆ.
విన్నవించెడి తోటు కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దినమంతా పని చేయొచ్చు నాదుడు యేసు జనుల బాధలు మోయొచ్చు. ఈనుడు సూర్యుడు మరుగై వేళ అంటే సాయంత్రానికి జనకుని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించడి చోటు. ఏంటిది అది? కరుణాపీఠం, ప్రార్థనా స్థలం అన్నాడు. అక్కడ నీకు రిలాక్స్నెస్ ఉందమ్మా అన్నాడు. ప్రార్థన మనకు విశ్రాంతిగా ఉంటుందా, హింసాత్మకంగా ఉంటుందా? నిజంగా చెప్పండి మనసులో మాట. విశ్రాంతిగా ఉంటుందా? ఆహా ఆహా. అట్టయితే లేని మోకాళ్ళ మీద తెల్లారిందాక ఉండాలి. సరే మోకాళ్ళ మీద లేకపోయినా మామూలుగానైనా సరే తెల్లారిందాక కాంతుని కూర్చొని విశ్రాంతిగా ఉండాలి. టెన్షన్ పడవాకండి, కొంప తీసి ఉంచుతాడే వీడని. ఉంచంలే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ కాదు, ఇది ప్రేయర్ టైం, ఇది ఉపదేశం అయిపోయిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుంటాం, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు పోయింది అట్లా కాదు. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడుకొని ఆ దినభారం అంతా తండ్రి దగ్గర ప్రశాంతంగా గడిపి ఆ బరువంతా దించుకునేవాడట. అది ఆ పాటలోని ఆంతర్యం. ప్రార్థన నేను చెప్తున్నా, దానిలోని మాధుర్యం, దేవునితో అలా గడపటంలో ఉన్న ఆనందాన్ని కానీ నువ్వు గ్రహించగలిగితే లోకంలో నిన్ను పీడించే ఏ ప్రతికూలత కూడా ఇక నీ పెదాల మీద చిరునవ్వుని దొంగిలించలేదు. నీ మనసులో ఉన్న ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఆనందాన్ని ఏది పాడు చేయలేదు. ఏది నిన్ను కలతపరచలేదు, ఏది నిన్ను అధిగమించలేదు. అన్నీ నీ పాదం కిందే ఉంటాయి. దేవునితో నీకు సరైనటువంటి అనుబంధం, నీ తండ్రితో, నీ నాయనతో సరైన అనుబంధం నీకుంటే ఇక ఏది కూడా నీ మీదికి వచ్చి జయం పొందలేదు.